ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 5 నుంచి 8వ వచనం వరకు చూసుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపిస్తా ఉన్నారు, మీరు సువార్త ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, మరి ప్రజలను స్వస్థపరిచి మరి ఆయా ప్రాంతాల్లో మీరు సువార్తను ప్రకటించండి. ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగానే ఇవ్వండి. హల్లెలూయా. దేనికి డబ్బులు తీసుకోకండి అని ప్రభువు సువార్తను శిష్యులకు అందిస్తున్నారు. శిష్యులు కూడా సువార్త ప్రకటించినట్లుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. మరి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయుల ఏ పట్టణానికి కూడా వెళ్ళకండి, మీరు ఇజ్రాయెల్ దేశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని ప్రభు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే, ఇజ్రాయెల్ దేశంలో నశించుచున్న వారిని రక్షించడానికే. ప్రభు లోక పాపమును తీసుకెళ్లిన ప్రభు ముఖ్యమైన గురి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచినారో అప్పుడు శిష్యులకు చెప్తా ఉన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మరణానికి ముందు మాత్రము ఇజ్రాయెల్ ప్రజలకే సువార్తను ప్రకటించమని చెప్పినారు. ఎందుకంటే పితరులు వీరి వారు, వాగ్దానములు వీరివి, దేవుడు మొదట ఎన్నుకున్నది వీరినే. అయితే వీరు ఆ సువార్తను తృణీకరించినారు కదండి. మీరు కేవలం ఇజ్రాయెల్ ప్రజలకే ప్రకటించండి, అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు. సమరయులు అనగా సమరయులు అన్యజనులు యూదులు కలిసి నివసించే ఒక జనాంగం అన్నమాట. వారు పూర్తిగా యూదులు కూడా కాదు, ఎందుకంటే అన్యజనులు వివాహం చేసుకున్నారు కొంతమంది, కాబట్టి వారిని సమరయులు అన్నారు. అలాంటి వారి దగ్గర కూడా వెళ్ళొద్దన్నాడు ప్రభు. అది మరణానికి ముందు. యేసుప్రభు వారు ఎప్పుడైతే శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినాడో సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనందరం కూడా సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి.